అయ్యో అశోక్, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో అశోక్, అశోక్ నేను సీతను. అశోక్ ఏమే ఎట్రా, ఇప్పుడు నాకు వచ్చిన కాల్ని ట్రేస్ చేయమని చెప్పు. వెళ్ళు. ఒరే అంజీ అన్నా, ఆ రూమ్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, కనిపించిందా? లేదన్నా, కనిపించలేదు. బా ట్రై ఏమైందిరా? ఛార్జింగ్ పెట్టానన్న ఫోను కనిపించలేదు. ఎక్కడ పెట్టావురా? సీతారాం ముందు పెట్టానన్న, కనబట్టలేదు. షిట్, తప్పుకో. సీత, అసలు నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ నీ కోసం మీ ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతున్నారు తెలుసా? అశోక్, అశోక్ ఈ ప్లేస్ ఏంటో నాకు తెలియడం లేదు. అశోక్, నన్ను కిడ్నాప్ చేశారు. వాట్? ఎవరు ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది? చెప్పు సీత, చెప్పు. ట్రై ఫోన్ ఇక్కడే ఉంది కదరా? ఇందాక చూస్తే లేదన్నా. ఏదైనా కొత్త నెంబర్ డయల్ చేస్తుందేమో చూడు. ఏం లేదన్నా. ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతూ ఉంటే ఆన్సర్ చెప్పకుండా. కిడ్నాప్ చేసినట్టు వచ్చినాము సార్, మీరే కాల్ చేయండి. నో, మళ్ళీ మనం ఫోన్ చేస్తే కిడ్నాప్ చేసిన వాళ్ళకి అనుమానం వస్తుంది. అది సీతకి చాలా ప్రమాదం. సార్, ఆ నెంబర్ వచ్చిన లొకేషన్ ట్రేస్ చేశాం సార్. భద్రాచలం ఏరియాలో ఫారెస్ట్ దగ్గర ఏదో గెస్ట్ హౌస్ చూపిస్తుంది సార్. ఓకే, వెంటనే ఆ ఏరియా సిఐకి ఫోన్ చేసి ఆ లొకేషన్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పాలి. నన్ను అంతం చేయడానికి పోస్ట్ అయితే చేరడం ఆలస్యం అవుతుందని తెలివిగా ఎవరికో ఫోన్ కూడా చేసినట్టున్నావు. ఎవరికి ఫోన్ చేశావో మర్యాదగా చెప్పు. తెలివిగల వాడినని వీరాలు పలుకుతావు కదా, నీ బుర్రకి పదును పెట్టి అదేంటో నువ్వే కనుక్కో. నువ్వెవరికి ఫోన్ చేశావో నేను కనిపెట్టినా లేకపోయినా నీ జాడ మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు రాజశేఖర్. నీ మేలు కోరి చెప్తున్నాను, నన్ను వదిలే. మరో 2 రోజులు నువ్వు నా చెరలో ఉండాల్సిందే సీత, తప్పదు. చెరసాలలో ఊచలు లెక్క పెట్టాలని నువ్వు కోరుకుంటుంటే నీ ముచ్చటని నేను మాత్రం కాదనేదేముంది? నేనే చెరసాలకు వెళ్తాను, నీ బతుకును కుక్కలు చింపిన విస్తరిచేస్తాను. చూస్తూ ఉండు. ట్రై, నీ ఫోన్ నుంచి సీత ఫోన్ చేసింది. అది ట్రేస్ చేస్తే ఎనీ టైం ఈ లొకేషన్కి పోలీసులు రావచ్చు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి హైవేలో రన్నింగ్ లారీలో నీ ఫోన్ వేసేసే. అలాగే అన్న. పో. ట్రై, సీత తెలివిగా పాచికలు కదుపుతుంది. మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు. సీతను తీసుకుని ఇక్కడి నుంచి వెంటనే షిఫ్ట్ అవ్వాలరా. ఎక్కడికన్నా?
అన్నా పోలీసులన్నా. ట్రై వెళ్ళండి రా వెళ్ళండి. కానిస్టేబుల్, నువ్వు పైకి వెళ్ళి వెతుకు, నువ్వు బయట వెతుకు. సార్ పైన ఎవరు లేరు సార్. సార్ ఇక్కడ వాచ్మెన్ తప్ప ఎవరు లేరు సార్. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. ఏమైంది సార్? ఎందుకు గెస్ట్ హౌస్ని సెర్చ్ చేస్తున్నారు? ఈవిడ మిస్ అయింది. ఈ గెస్ట్ హౌస్లోనే ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరేమైనా చూసారా? చూడలేదు. బిజినెస్ పని మీద వచ్చి నేను ఒక్కడే ఇక్కడ ఉంటున్నాను సార్. అయినా ఇంత అందం, అణకువ, గౌరవం కలగలిసిన ఈ స్త్రీమూర్తి ఎవరు సార్? కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? ఈవిడ పేరు సీత. ఎవరో కిడ్నాప్ చేశారు. పేరుకు తగ్గట్టే దేవతల కనిపిస్తుంది. ఈ మధ్య మరీ రౌడీ వెధవలు ఎక్కువైపోతున్నారు సార్ సొసైటీలో. అరే, చూస్తుంటేనే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది సార్. ఇలా కిడ్నాప్ చేయాలనిపించింది సార్ ఆ నీచులకి. ఇలాంటి స్కౌండర్స్ని అక్కడికక్కడ షూట్ చేసి పారేయాలి సార్. ఏం చేయాలో మేము చూసుకుంటాం కానీ ఆ రూమ్ లాక్ ఓపెన్ చేయండి. చెక్ చేయాలి. సార్ ఆ రూమ్లో ఏం లేదు సార్, ఖాళీగానే ఉంది. కానిస్టేబుల్, తాళం పగల కొట్టండి. సార్ 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 ఏమీ లేదని చెప్తున్నాను కదా సార్. ఎందుకు అనవసరంగా తాళం పగలగొట్టడం? మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? కీ ఇస్తారా, తాళం పగల కొట్టమంటారా? కానిస్టేబుల్, లోపల ఎవరు లేరు సార్. ఫోన్ నంబర్ ట్రేస్ చేస్తే ఇదే లొకేషన్ వచ్చిందని చెప్పారే. ఇంతకీ మీ పేరేంటి? హరిశ్చంద్ర ప్రసాద్. కానిస్టేబుల్స్, అన్నా పోలీసులను చూడగానే మాకైతే పై ప్రాణాలు పైనే పోయాయన్నా. నువ్వు దొరికేసావు అనుకున్నావన్నా. ఇంతకీ గదిలో ఉన్న స్థితి ఏమైందన్నా?
ఇన్స్పెక్టర్, నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళారా? సీత అక్కడ కనిపించిందా? వెళ్ళాను సార్. గెస్ట్ హౌస్ అంతా చెక్ చేశాం సార్. అక్కడ మీరు చెప్పినట్టు సీత అనే ఆవిడ లేదు. అదేంటి సార్, సీత నాకు కాల్ చేసిన మొబైల్ నంబర్ అక్కడే సిగ్నల్ చూపించింది. అక్కడ లేకపోవడం ఏంటి? పోనీ అనుమానాస్పదంగా మీకేమైనా అనిపించిందా? అలాంటిదేమీ లేదు సార్, అంతా క్లియర్గా ఉంది. అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు? హరిశ్చంద్ర ప్రసాద్ అని. ఏం పేరన్నారు? హరిశ్చంద్ర ప్రసాద్. ఉంటాను సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నో నో నో, వాడు హరిశ్చంద్ర ప్రసాద్ కాదు, వాడు డెఫినెట్గా రాజశేఖరే. తెలివిగా సీతను తప్పించాడు. తప్పించాడు. బుజ్జోడా, ఏంది బుజ్జోడా ఇది? నువ్వే గిట్ల కింద మీదైతే బావగారు ఇంకేమైతారు? అసలే అక్కంటే బావగారికి ప్రాణం. అక్క కనిపిస్తలేదని మీ అన్నయ్యకేంది? నాకు కూడా గుబులుగానే ఉంది. కానీ మనం గుండె దిటువు చేసుకొని బావగారికి ధైర్యం చెప్పాలి. మీరు మంచిగుంటేనే అక్క మంచిగుంటది. నిన్ను పొద్దుట్ సంది బావగారు ఏం తింటలేరు. ఇగో ఈ కంచం పట్టుకుపోయి గట్టిగా చెప్పి బావగారికి నువ్వే తినిపించు బుజ్జోడా. చిన్నదానివైనా బాగా చెప్పావు చిట్టి. అన్నయ్యకి నేనే తినిపిస్తాను. అన్నయ్య, అన్నం తిన్నయ్య. వద్దురా నాని, కన్నీళ్లతో కడుపు నిండుతుంటే ఇంకా ఆకలేసే ప్రసక్తి ఏముంది? తినాలని లేదురా. అలా అంటే ఎలా అన్నయ్య? నువ్వు ఇక్కడ ధైర్యంగా ఉంటేనే కదా వదిన కూడా హ్యాపీగా ఉంటుంది. చిన్నవాళ్ళైనా మీరందరూ బాధను దిగమింగుకుని నాకు ఓదార్పు మాటలు చెప్తున్నారా? మా ధైర్యం నువ్వన్నయ్యా. నువ్వే దిగులుగా ఉంటే మేం చూడలేకపోతున్నాం. రేపు వదిన తిరిగొచ్చాక మీ ముగ్గురు అన్నదమ్ముల్ని నేను బిడ్డల్లా చూసుకున్నాను. మీరు ముగ్గురు మీ అన్నయ్యకి భోజనం కూడా తినిపించలేకపోయారా అని బాధపడితే మేమేం సమాధానం చెప్పాలన్నయ్య? అన్నయ్య, వదిన వచ్చేస్తుంది. మనం సంతోషంగా ఉంటాం. కొంచెం తినన్నయ్య. వద్దురా. అట్లా అనకండి బావగారు. మీరిడ మంచిగొండి 4 ముద్దలు తింటేనే నా భర్త బానే ఉన్నాడు అని అక్క మనసుకి ఎరికయి ఖుషిగుంటది. మీరు గిట్ల తినకుండా కూర్చుంటే అక్క పరేషాన్ అవుతుంది. తినుండ్రి బావగారు.
అన్నయ్య నువ్వు తినకపోతే వదిన మీదొట్టే. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. పద. ఏంటి చిట్టి నీ ఓవర్ యాక్షన్? సీతక్క లేదు కాబట్టి ఆ పెత్తనమంతా నువ్వే తీసుకుని పెద్ద ఆరిందలా గొప్పదానివి అనిపించుకోవాలనుకుంటున్నావా? బాధ్యతలన్నీ నువ్వు మీదేసుకుని ఆంధ్ర దృష్టిలో మంచి పేరు కొట్టేద్దాం అనుకుంటున్నావా? చెస్ నోరు మూసుకొని. నాకన్నా పెద్దోళ్ళు మీరిద్దరూ ఇప్పుడు నేను చేసే పనులన్నీ మీ భుజాల మీద వేసుకొని చెయ్యాలి. అన్నతమ్ముళ్ళకి ధైర్యం చెప్పాలి. అది చేయకుండా నన్ను మాట్లాడరేంది? మీ దమాకులకి బూజు పట్టింది, ముందు అది దులుపుకోండ్రి. మీరు నా దారికిలా అడ్డు రాకుండ్రి. చిట్టికి బాగా పొగరు పట్టింది దాక్షాయిని. గాలికి పోయే కంపెనీ కొంగుకు తగిలించుకోవడం అంటే ఇదే. పద. మీ వదిన వెళ్ళిపోతే నేనేదో చచ్చిపోయినట్టు ఆ ఏడుపు మొహం ఏంటండి? గుండ్రాయిలా బానే ఉన్నాను కదా. ఒక్క మాట అంటే మీకు అంత కోపం వచ్చిందా? మరి 4 రోజుల నుంచి మీ వదిన కనిపించట్లేదు అని ఆరాటం తప్ప మమ్మల్ని మీరు కొంచెమైనా పట్టించుకున్నారా? మరి మాకెంత కోపం రావాలండి? పైగా మేము ఇంట్లోనే ఏడి చచ్చాం కదా, ఆ ధ్యాసైనా మీకుందా? మీరు అసలు మనుషులేనా? కొంచెమైనా చీమనెత్తురు ఉన్నాయా? అన్నీ తాన ఇంటిని నడిపించే వదిన కనిపించట్లేదన్న బాధ మీలో ఇసువంతైనా ఉందా? మమ్మల్ని అంటారేంటి బావగారు? ఇంట్లో ఆవిడ గారు ఒక్కతే మనిషా? మేం మనుషులం కావా? మాకంటూ ఏ విలువ లేదా? మీకంటూ బాధ్యతలుంటే విలువ ఉంటుంది. కనీసం సాటి మనిషి మీద అభిమానం చూపిస్తే మనుషులని గుర్తుంటుంది. అంటే ఏంటి శ్రవణ్ నీ ఉద్దేశం? మేము ఇంటి కోడళ్ళం కాదా? మరి అలాంటప్పుడు ఎందుకు మమ్మల్ని పెళ్లిళ్ళు చేసుకుని ఇలా బాధ పెడుతున్నారు?